హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఘాటుగా నాటుగా నాన్ వెజిటేరియన్లో మీ అందరికీ మహారాష్ట్ర నుంచి ఒక మటన్ కర్రీ. అయితే వాళ్ళు రకరకాల మటన్ ప్రిపరేషన్స్ చేస్తారు. మరి పాండరస అని చికెన్తో చేసుకున్నాం, అంటే తెల్ల గ్రేవీలో. మరి ఇప్పుడు ఎర్రటి గ్రేవీలో దీన్ని తామడా రస అంటారు. ఈ గ్రేవీలో ఎర్రటి రంగు వస్తుంది. అంతేకాకుండా రస కదా, రస అంటే కొంచెం పల్సటి గ్రేవీ ఉండాలి. చేయడం కోసం ఫస్ట్ కొంచెం నూనె తీసుకొని ఇందులో మనం ఉల్లిపాయలు వెల్లుల్లి కొంచెం వేయించుకుందాం. ఎందుకు అంటే ఫస్ట్ ఆ ఉల్లిపాయలన్నీ వేగి మటన్ వేగిన తర్వాత దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లో సపరేట్గా కుక్ చేసుకొని దీనికి కావాల్సిన మసాలా. అయితే మహారాష్ట్రలో మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు గోడ మసాలా ఇలా రకరకాల మసాలాలతోటి వాళ్ళు వంటలు చేసుకుంటారు. అయితే అవి చాలా ఫ్లేవర్ఫుల్గా అన్ని ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకుంటారు. ఈ గోడ మసాలా ఏ వంటలు చేసినా కొంచెం వేసేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది, సూపర్గా ఉంటుంది. సో మరి ఈరోజు ఆ గోడ మసాలా లాంటి ఒక మసాలా చేసుకొని ఇందులో వేసేసుకోవడమే. సో మరి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్ బంగారు కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఈ కుక్కర్లో ఎందుకు వేసాను అంటే మరి దీని తర్వాత మనం మటన్ కూడా వేసి కుక్ చేసుకోవాలి. అదే సపరేట్గా చేసుకున్నామంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కుక్కర్లో పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసుకొని మనం చేసుకుందాం. ఈ మటన్ ఇది చక్కగా మనం కుక్ అవ్వడం కోసం ఫస్ట్ ఈ మంచి ఫ్లేవర్ మనకి ఎర్రటి రంగు రావాలంటే మనం మిరపకాయలు ఎండుమిరపకాయలు పొళ్ళు వాడతాం. మరి ఉల్లిపాయలు కూడా చక్కగా వేగితే ఆ రంగు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయలు ఫస్ట్ ఎర్రగా వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు చూడండి కొంచెం ఎర్రగా వేగుతున్నప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద. అయితే ఇంత రసాన్ని చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ అల్లం పేస్ట్లో కొంచెం ఈ వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా కుక్ చేసుకుందాం. అయితే వెల్లుల్లి కొంచెం వేగాలి. వేగిన తరువాత మనం మటన్ చక్కగా కడిగి పెట్టేసుకున్నాను. మరి ఈ మటన్ కూడా నీళ్లు లేకుండా ముక్కలు ఇందులో వేసేసుకోండి. ఈ మటన్ని కూడా మనం కొద్దిసేపు చక్కగా వేగనిద్దాం. ఎప్పుడైనా కానీ మనం మటన్ ఫ్రైలు లేదా ఇలా చేసుకునేటప్పుడు మటన్ని కొద్దిగా సేపు ఆ నూనెలో వేగితే దానికి ఒక మంచి సువాసన వస్తుంది. దానికోసం ఈ మటన్ని మనం ఇలా కొద్దిగా సేపు అంటే కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. అయితే ఈ మటన్ని ఈ పక్కన స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు దీనికి కావలసిన మసాలా రెడీ చేసుకుందాం. సో ఈ మటన్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకుంటే మటన్ రెడీ అయిపోతుంది. మటన్ అయితే ఇక్కడ ఫ్రై అవుతుంది. మరి దీనికి కావాల్సిన మసాలాలు అన్నీ తీసుకుందాం. అయితే మనం మంచి రంగు రావడం కోసం ఈ మిరపకాయలు బెడిగి చిల్లీస్ అంటారు, ఇవి మనం వేసుకుందాం. ఎండు మిరపకాయల్లో ఏంటి అంటే ఘాటు కంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే మంచి రంగు కూడా వస్తుంది. అలాగే దీంట్లో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగం, యాలకులు ఇవన్నీ కూడా వేసుకొని స్లో మంటలో మనం మంచిగా వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల మనకేంటి చక్కగా పొడి ఈజీగా అయిపోతుంది. సో ఇవన్నీ చక్కగా వేయించేసుకుందాం. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో సాఫ్ కూడా వేసి స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే మనం ఎండు కొబ్బరి కొంచెం మంచిగా బ్రౌన్గా చేయాలి. మీరు కావాలంటే సపరేట్గా చేసుకోవచ్చు, లేదంటే ఈ ఎండు కొబ్బరి కూడా మనం ఇందులో వేసేసుకొని ఈ ఎండు కొబ్బరి మంచి కలర్ వచ్చేదాకా ఇవన్నిటితో పాటు చక్కగా వేయించుకుందాం. ఇది కలుపుతూ మనం చేసుకుంటేనే మనకు ఆ కలరు అదంతా వస్తుంది. కానీ ఏంటంటే మన సోఫ్ కూడా మాడకుండా స్లోగా చేసుకోండి. కొబ్బరి చూడండి లైట్గా కలర్ వస్తుంది, ఇంకా మంచి కలర్ రావాలి. ఇవన్నీ వేగుతూ మంచి సువాసన కూడా వస్తుంది. ఇటు పక్కన మన మటన్ ఏదైతే ఉందో స్లోగా ఫ్రై అవుతూ మంచి టేస్ట్ వస్తుంది. మనం ఎంతో స్లోగా దీన్ని మంచి ఎర్ర రంగు వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం.
ఈ ప్లేట్లో తీసుకొని దీన్ని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో గసగసాలు అలాగే నువ్వులు ఆల్రెడీ వేయించిన పల్లీలు కూడా నా దగ్గర కొంచెం ఉన్నాయి, ఇవి కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం చక్కగా వేగేంత వరకు చేసుకొని ఫస్ట్ మనం మిక్సీలో ఇవి వేసుకుందాం. ఇవి వేసుకొని ఇవి పొడైన తర్వాత చల్లారైన ఈ మసాలా కూడా వేసుకుంటే అప్పుడు సరిగ్గా పేస్ట్ అవుతుంది. ఈ గసగసాలు అనేది పేస్ట్ అవ్వకుండా మనం అవన్నీ వేస్తే గసగసాలు నలగకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది నలిగిన తర్వాత అది వేసుకోవాలి. సో ఇది కూడా కొంచెం సేపు ఇలా వేగనిద్దాం. మరి ఇప్పుడు ఇది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఈ మటన్ని చక్కగా కుక్ చేసుకుందాం. కుక్ చేసుకోవాలంటే మనకి 3-4 విజిల్లు మీకు ఎంతవరకు కుక్ అవుతుందో అంతవరకు కుక్ చేసుకోండి. ఇక్కడ ఈ గసగసాలు ఈ నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయి. దీన్ని మనం ఒక మిక్సీలో వేసుకొని ఫస్ట్ పొడి చేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఫస్ట్ దీన్ని పొడి చేసి తర్వాత ఈ మిగతావన్నీ వేసి కలిపి పౌడర్ చేసుకొని ఈ మటన్లో వేసుకుంటే మన అద్భుతమైన తామడా రస రెడీ అయిపోతుంది. మన ప్రెషర్ కుక్కర్లో మన ఈ మటన్ ఏదైతే ఉందో చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని తామడా రస అంటే చక్కగా గ్రేవీలో నీళ్లు కూడా చక్కగా ఉండాలి కాబట్టి ఇంకా ఈ మసాలా అవన్నీ వేస్తే ఇంకా నీళ్లు పడుతుంది. సో కాబట్టి ఫస్ట్ చూడ్డానికి రసంలా వచ్చేలా మనం కొంచెం చేసుకుందాం. ఇన్ని నీళ్లు వేసుకొని ఇప్పుడు దీంట్లో మన ఈ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఇది వేసేసుకుందాం. ఘాటు రుచి అన్నీ ఇచ్చే ఈ మసాలానే ఇందులో వేసుకుందాం. అయితే చూడ్డానికి కొంచెం నలుపున్న ఈ గ్రేవీ కొంచెం ఎర్రగా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో వేయగానే మంచి సువాసన బయటకు వస్తుంది. మరి దీన్ని స్లోగా మంచిగా బాయిల్ అవ్వనిద్దాం. అప్పుడు ఈ మసాలా వల్ల కూడా కొంచెం చిక్కబడుతుంది, కానీ ఇది మనం అన్నం పైన ఇలా పోసుకోవడానికి వచ్చేలా గ్రేవీ మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇది ఎక్కువగా అన్నం కంటే వాళ్ళు మనం బియ్య పిండి రొట్టెలు ఇలా రకరకాల రొట్టెలతో తింటారు. జొన్న రొట్టెలతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి చక్కగా ఎర్రగా మరి గ్రేవీ మాత్రం ఇలా ఉండాలి. ఈ మాత్రం లేకపోతే కష్టం. మరి దీనికి కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకొని మనం దీన్ని వడ్డించేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి స్టవ్ కట్టేసి ఏంటి మటన్ కూడా చక్కగా మెత్తగా లేతగా ఉడికింది. ఎంతో ఘాటుగా చూడ్డానికే ఇలా ఉంది. మరి ఘాటుగా నాటుగా నాన్ వెజిటేరియన్ అంటే ఇదే. మరి ఏంటి ఒక ఉల్లిపాయ ముక్క తింటూ, అది కూడా ఏంటి సాధారణ రొట్టె కాదు, ఇది బియ్య పిండితో చేసే రొట్టె. ఈ బియ్యపు రొట్టెను కూడా ఇందులో ముంచుకొని తింటుంటే చూడండి మటన్ కూడా చక్కగా రసంలాగా వచ్చేదాన్నే దీన్నే ఎర్రగా చేసేదాన్ని తామడా రసం అంటారు. మరి ఘాటుగా చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొరుక్కుంటూ తింటే భలేగా ఉంటుంది. ఎప్పుడు మనం మన ఇంట్లో చేసుకునే రెగ్యులర్ వంటలే కాకుండా ఇలా కూడా వెరైటీ ట్రై చేయాలి. ఎంత సువాసన! ఈ గోడా మసాలా అనేది చాలా పాపులర్. మరి వాళ్ళు ఏది చేసుకున్నా అందులో కొంచెం వేసుకుంటారు. మీరు ఇది కావాలంటే కొంచెం కూరల్లో కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. మటన్ తామడా రస తయారు చేయ విధానం: ముందుగా ప్రెషర్ కుక్కర్లో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాస్త వేయించుకొని మటన్ ముక్కలు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న మటన్ ముక్కల్లో కొన్ని నీళ్లు పోసి 4-5 విజిల్లు వచ్చేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఒక ప్యాన్ వేడి చేసి అందులో
ఎండుమిరపకాయలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, సోంఫ్, ఎండు కొబ్బరి తురుము వేసి చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో గసగసాలు, నువ్వులు, పల్లీలు వేయించుకొని అది ముందుగా పౌడర్ చేసుకొని ఈ ఎండుమిరపకాయల మిశ్రమాన్ని కూడా వేసి చక్కగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మటన్లో వేరే ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకొని అందులో మరికొన్ని నీళ్లు పోసి ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ వేసి మరో 5-6 నిమిషాల పాటు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర వేసి వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదండి నేను చేసిన వంటకం. మరి నెక్స్ట్ మా ఆవిడ వచ్చి భలే భలే అంటూ ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం చేయబోతుంది. ఈరోజు భలే భలే బ్రేక్ఫాస్ట్లో మీకోసం ఒక సింపుల్ అయిన రోటీ చూపించబోతున్నాను, అది కూడా నార్త్ నుంచి. ఈ రెసిపీ పేరు పాలక్ తాలీపీట్. గోధుమ పిండి ఒక చిన్న కప్పు. మీరు ఎంత పాలకూర తీసుకుంటే దానికి తగ్గట్టు మీరు ఈ గోధుమ పిండిని వాడుకోవచ్చు. 1 కప్పు గోధుమ పిండి, అలాగే కొంచెం క్రిస్పీనెస్ ఇవ్వటం కోసము 1 కప్పు సేమ్ కప్పు బియ్యపిండి, అలాగే ఇందులో 1 చిన్న టీ స్పూన్ అంత శనగపిండి కూడా, అలాగే ధనియాల పొడి తగినంత, మరి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, మరి కాస్త కలర్ కోసము పసుపు వేసుకుంటున్నాను. కారం కోసం మీరు ఎండు కారం వేసుకోవచ్చు, లేదంటే పచ్చికారం వేసుకోవచ్చు. సో నేను ఈరోజు పచ్చిమిరపకాయలు వాడుకుంటున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వేయించుకున్న పల్లీలని పొట్టు తీసేసుకొని కచ్చాపచ్చగా దంచుకుని ఇవి కూడా వాడుకుంటున్నాను. మీరు కావాలంటే 1 చిన్న కప్పు వేసుకోవచ్చు, లేదంటే 1 చిన్న టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఎక్కువగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో వేసుకుంటే. పాలక్ తాలీపీట్ అన్నాను, మరి పాలకూర ఏదండి? ఇక్కడ ఉంది పాలకూర. పాలకూరని మీరు కావాలంటే సన్నగా తరిగి పెట్టుకొని కూడా మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు, లేదంటే 1 నిమిషం పాటు మీరు నీళ్ళల్లో ఉడికించుకొని ఇలా చూడండి. నేను ఈరోజు ఉడికించుకున్నది వాడుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా చాప్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వాడుకోవచ్చు. సో మరి 2-3 కట్టల పాలకూర, తగినంత ఉప్పు. గుర్తుపెట్టుకోండి, పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త తక్కువ వేసుకోండి. సో మరి ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకుందాము. ఒక్కసారి పాలకూర వేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నీళ్ళు అవసరం పడితే అప్పుడు నీళ్ళు వేసుకోండి, లేదంటే మజ్జిగ వేసుకొని తడుపుకున్నా చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మాత్రాన నేను వాటర్ వేసుకొని తడుపుకుంటున్నాను. కొంచెం అంత వాటర్. పూరీ పిండిలాగా గట్టిగా తడుపుకోవాలి, మరీ ఎక్కువగా నీళ్లు పోసేసుకొని మెత్తగా తడుపుకోకండి. పిండి తడిపేసుకున్నాను చూడండి, మరీ గట్టిగా లేదు, అలాగే పల్చగా కూడా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఈ పిండిని మనం రెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు మీరు ఒక ముద్ద తీసుకొని, మన ఇంట్లో ఏదన్నా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్ కవర్ని మీరు ఇలా కట్ చేసుకొని, థిక్గా ఉన్న ప్లాస్టిక్ కవర్, లేదంటే పాల కవరు, లేదంటే నూనె కవర్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకొని ఇలా పరుచుకొని కాస్త నూనె, నేను సిల్వర్ ఫాయిల్ తీసుకున్నాను, దీని మీద కాస్త నూనె వేసుకొని మనం మన అప్పాలు, చక్కలు అవి చేసుకుంటామే అలా ఇవి కూడా ఇలా చేయితోని ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మన పెనం కూడా నేను వేడి చేసుకుంటున్నాను. మరీ లావుగా కాదు, మరీ పల్చగా కాదు, కొంచెం ఒక 1/2 ఇంచ్ కన్నా తక్కువగా చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే చిన్న చిన్న రంధ్రాలు కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇలాగే డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, రెడీ అయిపోయింది మన పాలక్ థాలీపీట్. మరి కడాయిలో కాస్త నూనె పోసుకొని, ఇది షాలో ఫ్రై చేస్తున్నాము, డీప్ ఫ్రై కాదు, అలాగే కొంచెం ఆయిల్తో కాదు, కాస్త ఎక్కువ ఆయిల్తో దీన్ని షాలో ఫ్రై అంటారు. ఇప్పుడు ఇది తీసేసుకొని కొంచెం లావుగా చేసుకున్నాం కాబట్టి స్లో ఫ్లేమ్లో 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందామే.
ఈ తాలిపీట ఇక్కడ కాలుతుంది. ఇంకొకటి చూపిస్తానే, కాస్త ఆయిల్ పేపర్కి, అలాగే అంటుకోకుండా ఉండటానికి కాస్త చేయికి కూడా ఆయిల్ రాసుకోండి. తర్వాత ఈక్వల్గా ప్రెస్ చేసుకోండి. నేను ఎక్కువగా పల్లీలు వేసుకున్నాను, మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. మనం తపాలా పిండి అంటే సర్వపిండి ఎలా చేసుకుంటామో నార్త్లో ఇది తాలిపీట అని వాళ్ళు కూడా చేసుకుంటారు. అందరూ తినేది సేమేనండి, కాకపోతే వేరే వేరే పేర్లు ఇచ్చేశారు. మరి ఇక్కడ ఒక్కసారి మనం ఇది కుక్ అయిపోయింది. ఇంకొక వైపు మెల్లిగా చూడండి, మంచి రంగు వచ్చేసింది. మరి ఎక్కువగా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కొంచెం మంచి కలర్ వచ్చేసింది. ఇంకో వైపు కూడా స్లోగా కుక్ చేసుకుందాం. మరి ఇక్కడ ఇది పొత్తేసుకున్న తర్వాత మనం అప్పాలకి ఎలా చిన్న రంధ్రం చేసుకుంటామో చెప్పాను కదా ఇందాక. మీకు కావాలంటే రంధ్రం చేసుకోండి, చేసుకోకపోయినా పర్వాలేదు. ఇదేమో చేసుకోకుండా ఇదేమో ఒక రంధ్రం చేసుకోండి. సో ఇది కూడా మనం కాస్త ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, రెండు వైపులా చక్కగా కలర్ వచ్చేసింది. మరి ఇంకొకటి కూడా కాల్చేసుకుందాం. ఆల్రెడీ మరీ ఎక్కువ ఆయిల్ పీల్చలేదు చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ కూడా ఉంది. వేసేసుకొని ఇది కూడా ఇలాగే రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మరి ఈ పాలక్ తాలిపీట మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా, ఒక 2 లేదా 3 రోజుల పాటు కూడా ఇది స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా అయినా తినండి, చల్లగా అయినా తినండి, స్టోర్ చేసుకొని అయినా తినండి. సూపర్గా టేస్టీగా ఉంటుంది. మంచి క్రంచీ. మనం చక్కలు చేసుకుంటామే, అటు చక్కల టేస్ట్ లేదు, అటు సర్వపిండి టేస్ట్ లేదు. వెరైటీ అయిన మంచి కొత్త టేస్ట్. ఎక్కువగా ఆయిల్ పట్టకుండా కొంచెమే ఆయిల్ వేసాం కాబట్టి చూడండి ఎంత మంచిగా ఉంది. ఆ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. డీప్ ఫ్రై చేయకుండా చెక్కలు చేసుకునే బదులు ఇలా చేసుకోండి. పాలక్ తాలిపీట ఇంకొకటి కూడా రెడీ అయిపోయింది. చూడండి మంచి రంగు వచ్చేసింది. మీరు ఇంకాస్త కాల్చుకోవాలంటే కూడా మీరు ఇంకాస్త రంగు వచ్చేంత వరకు కాల్చుకోవచ్చు. సో నేనైతే ఆగలేకుండా ఇది కాలుతున్నప్పుడే తినేస్తూనే ఉన్నాను, అంత టేస్టీగా ఉంది. సో మరి ఈ టేస్టీ అయిన రెసిపీని మీరు ఎంజాయ్ చేయాలి అని అంటే ఈ పాలక్ తాలిపీటని నేను చూపించినట్టే మీరు చేశారనుకోండి, సూపర్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. పాలక్ తాలిపీట తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, బియ్యపు పిండి, శనగపిండి, ధనియాల పొడి, అల్లం ముక్కలు, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, వేయించి బరకగా దంచి పెట్టుకున్న పల్లీల పొడి, బ్లాంచ్ చేసి పెట్టుకున్న పాలకూర, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి గట్టిగా ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు తడిపి పెట్టిన పిండిని చేతితో కాస్త మందంగా ఒత్తుకొని పెనంపై 2 వైపులా నూనె వేసి కాల్చుకోవాలి. వేడివేడిగా లేదా చల్లార్చిన సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యాబేజ్లో చాలా ముఖ్యమైన వైటమిన్స్, మినరల్స్ ఉంటాయని మనకందరికీ తెలుసు. మనం క్యాబేజ్ని ఉడికించినప్పుడు అందులోని పోషక విలువలన్నీ ఆవిరైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే క్యాబేజీని తురుముకొని అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలుపుకొని ఇలా చూపించే విధంగా 6-7 నిమిషాల పాటు స్టీమ్ చేసి తర్వాత కూర వండుకోవాలి. ఇలా చేయడం వలన క్యాబేజీలోని ముఖ్యమైన పోషక విలువల్ని కాపాడుకోవచ్చు. ఇలా స్టీమ్ చేయడం వలన క్యాబేజీలో నుంచి వచ్చే వాసన కూడా వెళ్ళిపోతుంది. కొత్తిమీర, పుదీనా లాంటి లీఫీ వెజిటేబుల్స్ని ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే కొత్తిమీర ఇలా మంచిగా మట్టి, దుమ్ము లేకుండా కడిగి పొడిగా తూడ్చుకొని ఇలాంటి ఒక పేపర్ టవల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ పరుచుకొని దానిపైన మరొక పేపర్ టవల్ను పెట్టి కవర్లో పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు, కనీసం 3 months వరకు నిలువ ఉంటాయి. ఇన్స్టంట్ చట్నీ పౌడర్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండీలో వేరుశనగకాయలు, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, రాళ్ళుప్పు, ఎండు కొబ్బరి పొడి వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అది చల్లారాక మిక్సీలో వేసి పౌడర్ చేసి
డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని? మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత సోమవారం మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుంటాను. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.